హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. మోహన్ బాబు గారు మరియు మంచు మనోజ్కి సంబంధించి ఈరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వద్దకు వీళ్ళిద్దరూ వెళ్ళారు. అయితే గతంలో ఈ ఆస్తి వివాదాలకు సంబంధించి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ ముందే ఇద్దరు వాగ్వాదం చోటు చేసుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. అసలు మొన్న మంచు మనోజ్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, చాలా హడావిడి చేస్తూ వచ్చారు ఆయన. ఆస్తి కోసమైనా లేకపోతే అసలు ఏం కోరుకుంటున్నారని ప్రజలు చాలా వరకు డౌట్ పడుతున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి మనోజ్ పట్ల? మనోజ్ నిజానికి మంచి పిల్లాడు అని టాక్ ఉంది. ఎక్కడ విన్నా చాలా ఆప్యాయంగా ఉంటాడు. కలిస్తే ఎక్కడ నేను ఇంత పెద్ద ఫ్యామిలీలో వాడినని కానీ లేకపోతే ఇది చూపించడం కానీ మనోజ్ దగ్గర. బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత రద్దాంతం చేయడం కూడా కరెక్ట్ కాదు. అసలు చెప్తున్నా అతని గురించి. మరి అలాంటి అబ్బాయి అందరి దృష్టిలో దాదాపు మోహన్ బాబు గారి పరోక్షంలో చాలామంది చెప్పేది ఏంటి అంటే మనోజ్ మంచి పిల్లాడు. విష్ణుకి అంత లేదు. విష్ణు గురించి అసలు ఎవరు అంత ఇదిగా మాట్లాడరు. విష్ణు మా ఎలక్షన్స్ అప్పటి నుంచి చాలా ట్రోల్ అయ్యాడు. అంతకుముందు నుంచి కూడా ట్రోల్ అయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీకి సంబంధించి స్నో అన్న, స్నో అక్క, స్నో నాన్న అని చాలామంది చేస్తారు. అవి నేను సమర్థించను. కానీ ఇంతమంది ట్రోల్ అవుతున్న నా కుటుంబం నుంచి మనోజ్ ట్రోల్ కాడు. మరి ఎవరితోనూ అతనికి వివాదం ఉన్నట్లుగా ఎక్కడా లేదు అసలు. మరి ఇలాంటి మనోజు ఒక పెళ్ళి చేసుకుని ఆ పెళ్ళి విఫలమైన తర్వాత మళ్ళీ ఈ భూమా మౌనికాని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళే ఇష్టం లేదు, అక్కడి నుంచి ఎక్కువ తగాదాలు వచ్చినాయి అని చాలామంది మాట్లాడారు. కానీ మనోజ్ ఏమంటాడు, 5 సంవత్సరాల నుంచి నాతో సినిమా తీయట్లేదు, నా కోసం ఏమీ చెయ్యట్లేదు ఇంట్లో వాళ్ళు. అసలు ఎందుకు చేయాలమ్మా? మరి విష్ణుకి ఎందుకు చేస్తున్నారమ్మా అంటే ఇప్పుడు మామూలు ఇద్దరికి అంటున్నానమ్మా. నేను అదే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, నేను మీకు కాళ్ళు చేతులు ఇచ్చాను, మిమ్మల్ని మేజర్లను చేసేసాను, మీరు ఇప్పుడు మైనర్లు కాదు, ఈ ఆస్తి నా సొంత ఆస్తి, మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడి మీ సామ్రాజ్యాలని మీరు స్థాపించుకోండి అని గనక మోహన్ బాబు గారు అనున్నా, అలాగే మన దేశంలో ఉన్న చాలామంది వ్యాపారవేత్తలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇలాగే చెప్తే ఓకే, ఎవరు కాదనరు. కానీ ఇక్కడ గడ్డి తిని ఏదో పనులు చేసి చెత్త పనులు చేసి వేరే వాళ్ళ నోటికాడ కూడు లాక్కొని సంపాదించిన వాళ్ళు అందరూ ఎవరైనా సరే, అలా సంపాదించిన వాళ్ళు రాంగ్ ఇది వెళ్ళకూడదు, సంకేతం వెళ్ళకూడదు, అలా సంపాదించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకు గాక ఎవరికి ఇచ్చారు చెప్పండి? సమాజం నుంచి వచ్చింది సమాజానికే ఇస్తామని ఏమన్నా చెప్తున్నారా? ఇప్పుడు జయలలిత చనిపోయింది, ఆమె ఆస్తులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయి అన్నారు. ఆ మధ్య ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి వస్తే కూడా అన్నా చెల్లి పోట్లాడుకుంటున్న సందర్భంలో నాకెందుకు తట్టిందో తెలియదు, నేను ఆ రోజు దాని మీద వ్యాఖ్యానించమంటే నేను ఇదే చెప్పా. అసలు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఏమైనా చెమట వచ్చి రక్తం ధారబోసి సంపాదించారా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు. ఇదంతా అన్నకి వద్దు, చెల్లికి వద్దు, సమాజపరం చేయాలి అంటే చాలామంది అదేంటి అట్లెట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉన్న వాస్తవం అది. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇంత షేర్ ఇంత క్యాపిటల్ తోటి ఒక సంస్థను నెలకొల్పాడా ఇండివిజువల్గా? 2004 ముందు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే పాలిటిక్స్లో ఉన్నారు. పాలిటిక్స్ ఏమి ఆదాయ మార్గమా చెప్పండి? మీరు చెప్పమనండి ఏ రాజకీయ నాయకుడినైనా. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ కదా. ఇట్స్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ సేవ. మేము సర్వీస్ చేస్తామని వస్తున్నారు మీరు రాజకీయాల్లోకి. సరే మేము ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి ఇన్ని డబ్బులు సంపాదించుకుంటామని నర్మగర్భంగా చెప్తున్నారు తప్పితే ఓపెన్గా చెప్పే ధైర్యం దమ్ము లేదు కదా వీళ్ళకి. అందుకే మాట్లాడుతున్నా నేను. మరి అలాంటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బులు మీ కాదు బాబు, మీ ఇద్దరు ఏమంత కొట్టుకోక్కర్లేదు, మీకు పాత పులివెందుల్లో ఏమైనా ఆస్తులు ఉంటే మీ నాన్న సంపాదించిని అవి పంచుకోండి తప్పితే ఇవి మట్టుకు మొత్తానికి ప్రజలు ఏను అని చెప్పాను అన్నట్లుగా. ఇప్పుడు
జయలలిత విషయం చూడండి, తీర్పు ఎట్లా వచ్చిందో. మొత్తం ఇది ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాన్ని అన్నారు. 1500 ఎకరాలు ఎంత కష్టపడాలి సంపాదించాలంటే, ఎంత అవినీతి చేస్తే 1500 ఎకరాలు వస్తుందండి. 27 కేజీలు బంగారం, 750 జతల చెప్పులు. ఇది వల్గర్ ఇంట్రెస్ట్ ఆఫ్ వెల్త్ కాదు, అంటే హిట్లర్ కైండ్ ఆఫ్. హిట్లర్ అని కాదు, వల్గారిటీ కనిపిస్తుంది నాకు. అంత సంపద మీద ఆశ, కాంక్ష అది. ఇప్పుడు ప్రకృతిలో చూడండి, ఏ జంతువు అన్నా ఆ పూటకు కావాల్సినంత సంపాదించుకుని ఉంటుంది. ఈ మనిషే కదా ఇంతంత సంపాదించుకునేది. అసలు 1 తరం, 2 తరాలు, 3 తరాలు, లీడర్ సినిమాలో చెప్పినట్టు తరతరాలు. మరి ఇలా చేసినప్పుడు మనం ఎందుకు ఇదంతా మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు సంపాదించిన వాళ్ళంతా పిల్లలకే ఇస్తున్నారు. ఏదైనా కొద్ది గొప్ప మంచి మనసు ఉంటే అనాథాలయాలకో ఇంకో దానికో 10%, 5% ఇస్తున్నారు తప్పితే పిల్లలకే ఇస్తున్నారు కదా. పిల్లల్ని మీరు ఆ స్టాండర్డ్లోనే పెంచారు కదా. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు 7 అంతస్తులు మేడెక్కించి అక్కడి నుంచి మెట్లు కూడా దిగటానికి వీల్లేదు, అక్కడి నుంచి దూకాలంటే. మోహన్ బాబు గారు పాపం ఆయన ఎంతో కష్టపడి, నేనే కాదనట్లేదండి, ఆయన కష్టపడే సంపాదించారు. అది ఆయన మొత్తం కష్టార్జితమే, నేను కాదనట్లేదు. మీరు ఎవరో మాట్లాడని మాటలు మీరే ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నాను. ఎవరో చేయని పని మీరే చేస్తానంటాం ఎంతవరకు కరెక్టు? ఎస్టాబ్లిష్డ్ నేమ్ వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, వాళ్ళే స్వతహాగా మళ్ళీ రావచ్చు కదా. నేను అదే చెప్తున్నా, నేను మనోజ్ వైపు మాట్లాడట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇస్తే మీ 3 పిల్లలకి అందరూ చేసినట్టే మీరు చెయ్యండి, అందరు నడిచిన దారిలో నడవండి. లేదు అట్లా కాదు అంటారా, ఇది నేను నా సొంత సంపాదన, నా ఇష్టమైంది చేసుకుంటాను. ఇప్పుడు అమెరికాలో సిస్టమ్ అదే కదా, 16 ఏళ్ళ తర్వాత వదిలేస్తారు వాళ్ళని, బయటికి వెళ్ళి బతకమని చెప్తారు, బతకటం నేర్చుకోమని చెప్తారు. వాళ్ళు పెట్రోల్, పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు కూడా పెట్రోల్ బంకులో పిల్లలు పనిచేసినా ఏం మాట్లాడరు. మరి మీరు పని చేయించినట్లు పెట్రోల్ బంకులో, హోటల్లో పని చేయించం కదా. ఇక్కడ అబ్బో మన అబ్బాయి అంటే పుడుతూనే గోల్డెన్ స్పూన్తో పుట్టాడని గోల్డెన్ స్పూన్తోనే పెంచుతాం మనం. రక్షణ కవచాలు కూడా అలాగే ఉంటాయి. మనం కనీసం స్వెటర్ లేకుండా బయటికి పంపుతామా? ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ ఎలా పెంచాయి పిల్లల్ని? కాళ్ళు అడుగు తీసి అడుగేస్తే కారు, సర్వ సౌఖ్యాలు, స్వర్గ సౌఖ్యాలు అన్నీ ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి మీరు ఏదన్నా చెప్పుడు మాటల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఒక నెగటివిటీని మనోజ్ పైన పెంచుకోబట్టే, మీరు ఇంకెవరి మాటలో వినబట్టే ఇక్కడ దాకా వచ్చిందనేది వాస్తవం. ఒక కుటుంబంలో పరపత్యాలు ఎందుకు వస్తాయి చెప్పండి? సమన్యాయం ఉంటే పరపత్యాలు రావు. కానీ ఆస్తి కోసం ఇంత పెద్ద ఫ్యామిలీగా చెప్పుకుంటున్న మంచి ఫ్యామిలీ ఈ రోజు అసలు కాదండి. ఇప్పుడు సామ్రాజ్యాల కోసం తండ్రులను చంపించిన కొడుకులు లేరా చరిత్రలో? మనకి కొడుకులను చంపించిన తండ్రులు లేరా? సామ్రాజ్య పోరులోనే కదండి అన్నలను చంపించిన తమ్ముళ్ళని ఇప్పుడు పెద్ద భార్య కొడుకే దేశానికి పట్టాభిషేకం వహించాలి, రాజ్యానికి పట్టాభిషేకం అంటేనే కదా కైకేయికి కోపం వచ్చి మరి పెద్ద ఆయన్ని నాకు ఎప్పుడో వరం ఇచ్చావు. మామూలుగా రివాజ్ ఏంటి, పెద్ద భార్య కొడుకే రాజ్యానికి అవుతాడు. మరి ఆవిడ ఎందుకు రాజ్యానికి అయ్యేవాడిని కూడా, అంటే రివాజ్ ప్రకారం జరిగేదాన్ని ఆవిడ ఎందుకు మార్చాలనుకుంది? తన కొడుకు మీద ప్రేమతోటి. అందుకని ఒక అస్త్రాన్ని ఉపయోగించుకుంది కదా. మనకి చరిత్రను చూసిన తర్వాత, పురాణాలు విన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు సంపాదన ఎందుకు సంపాదిస్తున్నారు అంటే, నేను సమర్థుణ్ణి అని చూపించుకోవటానికి, ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్ అని చూపించుకోవటానికి, ఆ తర్వాత పిల్లలకి ఇచ్చుకోవటానికి కాకుండా ఇంకోటి ఏదన్నా ఉంటే మీరు నాకు చెప్పండి. అదే చేశాడు మోహన్ బాబు గారు అంటే సంతోషం, నేను కూడా నా మాటలన్నీ విత్డ్రా చేసుకుంటా. అందరూ చేసేది అదే కదండి. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నా, నేనైనా నా పిల్లలకే ఇచ్చుకుంటాను కదా, మీరైనా మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలకే ఇచ్చుకుంటారు, మీ నాన్నైనా మీకే ఇస్తారు కదా. నాకు కూడా ఎంతో కొంత మా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఉంటుంది కదా, ఏదైనా ఉంటే, లేకపోతే ఏ గోళ లేదు. బోడిగుండు అంత ఉత్తమం లేదన్నట్లు అసలు మోహన్ బాబు గారు ఏమి సంపాదించకపోతే ఈ టాపిక్కే ఉండేది కాదు. ప్రజల్లో కూడా ఎలాంటి నమ్మకాలు ఉంటాయంటే, మనకే ఉండాలి కోపతాపాలు, మనకే ఉండాలి ఆస్తి గొడవలు, మనకే ఉండాలి, వాళ్ళ స్టార్స్ వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళ స్టార్ అదే ఆ ఫీలింగ్లో కొంతమంది అలా. వాళ్ళు కూడా మనుషులేనండి, వాళ్ళు కూడా మనుషులే. కాకపోతే వాళ్ళకి కొంచెం
షుగర్ కోటెడు ఏవో కష్టాలు ఉంటాయి. మనకి కష్టాలు, వాళ్ళకి కష్టాలు. మనిషి అనేవాడికి ఎవరికైనా కష్టాలు ఉంటాయండి. ఆశ ఉన్న ప్రతివాడికి కష్టం ఉంటుంది, కోరిక ఉన్న ప్రతివాడికి కష్టం ఉంటుంది. మనమేమి గౌతమ బుద్ధులం కాదు కదా, కాదు కదా. మనం ఏమన్నా బౌద్ధ మతం స్వీకరిస్తే ఆ జీవితాలు వేరుంటాయి. మనము అన్నిటికీ బందీలమే, ప్రేమ పాశాల దగ్గర బందీలమే. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరి ప్రేమకే పాశం ఉంటుంది, మూడో వాడికి పాశం ఉండదు, మూడో వాడి మీద ప్రేమ ఉండదు అనడమే ఇక్కడ ఇంత మాట్లాడుకోవడానికి కారణమైంది. ఏది ఏమైనా కానివ్వండి, వీళ్ళు ఇంత రచ్చ చేసుకోవడం మట్టుకు, ఇంత బజార్ను పట్టడం మట్టుకు ఎందుకో ఎక్కడ అసలు ఎందుకు ఎవరు ఏదో ఒక పాయింట్లో కూడా ఎవ్వరూ తగ్గట్లేదు. అసలు 4 రోజులు ఇప్పుడు యుద్ధాలకు కూడా కాల్పుల విరమణ ఉంటుంది, సాయంకాలం 6 తర్వాత యుద్ధం చేయొద్దు అని. అసలు వీళ్ళకి కాల్పుల విరమణే లేకుండా అయిపోయింది. ఆ ఇష్యూస్ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేనేజరు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అని చెప్పి ఒక క్లిప్పు బయటకు వచ్చింది. ఎవరో మేనేజర్ కొట్టాడు మనోజ్ని. ఆ మేనేజర్ ఎవరో కాదు, విష్ణు మేనేజర్. రైట్ హ్యాండ్ అని మోహన్ బాబు గారికి వినోద్ అని ఏదో పేరు ఉంది, అది అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు కూడా కాలేజీలో కూడా పెత్తనం అంతా విష్ణుకి. మరి నువ్వు నీకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు నాకు భావబంధాలు పోయాయి. అమ్మా ఇప్పుడు మీకే ఒక ఆస్తి ఉందమ్మా, మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న కొడుకు ఉన్నాడు, బాధ్యతారహితంగా పెద్ద కొడుకు ఉన్నాడు, కొంచెం అల్లరి చిల్లరగా ఖర్చులు పెట్టే చిన్న కొడుకు ఉన్నాడు. చిన్న కొడుకు అంటే ఆబ్వియస్గా అన్ని ఫ్యామిలీలో అలాంటి అభిప్రాయం ఉంటుంది. పెద్ద కొడుకు ఆ బాధ్యతారహితంగా ఉంటున్నాడు కాబట్టి నమ్మకంతో మీ ఆస్తిని పెద్దోడి చేతిలో పెడతారు, అంటే బాగా బాధ్యతాయుతంగా ఉంటున్నాడని పెడతారు. చిన్నోడికి ఎక్కడ ఖర్చు పెట్టేస్తాడు, ఎక్కడ దుబారా చేస్తాడు, ఎక్కడ నా పేరుని నాకున్నటువంటి ఇదిని నాశనం చేస్తాడని పెట్టరు. అలాగే మోహన్ బాబు గారు అనుకుని ఉండొచ్చు కదా. అలా అనుకుని ఉన్నట్లయితే గనక అది ఆ కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేదండి. కూర్చుని మాట్లాడుకోలేదని కూడా మనం అనలేము. ఏదో కొంచెం మోహన్ బాబు గారు ఎంత అవునన్నా కాదన్నా కొంచెం బోళా మనిషి నిజానికి. ఆ బోళా మనిషిని ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరు ఎక్కువ చెవులో ఇల్లు కట్టుకుని చెప్తే వాళ్ళ వైపు వెళ్ళిపోయే రకాలు. కొన్ని వందల మంది పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టిన డ్రిల్ మాస్టరు ఈరోజు సొంత ఇంట్లో పిల్లల్ని పెట్టుకోలేని పరిస్థితికి వచ్చాడు అనేది అందరూ అనుకుంటా ఉన్నారు. కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు 2 భార్యల పిల్లలు. ఆ తేడా ఉంది, తెలుస్తోంది, ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా ఏం జరుగుద్దంటే, చనిపోయిన భార్య పిల్లలకు అన్యాయం జరగటం చూసాం ఇప్పటిదాకా. అసలు నిర్మలమ్మ తెలివైంది అయ్యుంటే గనక, ఆవిడికి గనక ముందు చూపు ఉండున్నట్లయితే గనక ఇవాళ మనోజ్ పరిస్థితి ఎలా ఉండేది కాదు. ఆవిడ ముగ్గురిని సమానంగా పెంచింది కాబట్టి. కానీ అసలు మా అమ్మే ఉంటే వీడొచ్చేవాడు కాదు కదా అనే ఉద్దేశం విష్ణుకే ఉంది, లేకపోతే ఇంత రచ్చ జరిగే అవకాశం లేదు. నర్మగర్భంగా జరుగుతున్నది స్టోరీనే ఇది. ఇది వాస్తవంగా ప్రపంచంలో జరిగేదానికి చాలా విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ. ఇది విష్ణు నిజంగా విష్ణు ఒకటి ఆలోచించున్నట్లయితే, నా తల్లి కాకపోయినా తల్లి ఇంత చేస్తుంది, నాకు ఇంత చేసింది, మా ఇద్దరిని అక్కని నన్ను ఇంత ఇదిగా పెంచింది. ఆ అమ్మకు కూడా ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఏదన్నా అయితే అమ్మ ఎంత బాధపడుతుంది అనే ఆలోచన విష్ణుకు వచ్చుంటే గనక ఈ స్టోరీ ఇంత దాకా వచ్చేది కాదు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిర్మలమ్మ గారు కొంచెం, నేను క్రికెట్గా ఆలోచించమని కాదు కానీ కొంచెం ముందు చూపుతో ఆలోచించినట్లయితే గనక ఇవాళ మనోజ్కి కష్టాలు లేవు. పాప వీళ్ళందరిలోనూ దైన్యమైన పరిస్థితిలో ఉన్నది ఆవిడండి. ఈయన కోపానికి ఈయన ఈగోకి ఈయన కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నాడు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజే పంచగట్టి తగాదాలకి సై అంటే సై అంటున్నాడు. కానీ మనోజ్ ఇలా ఉన్నాడు అంటే ఆశ్చర్యం లేదు. నువ్వు పెద్ద వయసు ఉన్నాడివి, నువ్వు మనోజ్ని కూల్ చేసి మాట్లాడుకోవాల్సిన వాడివి. ఈ రోజుకి నీ ఈగోనే నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు రెండో వాళ్ళకి ఈగో ఉండదా?
అసలు ఈ మొత్తంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను, కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా అయిపోయింది నా జీవితం అని ఆమె ఎంత కుమిలిపోతుందో అసలు ఎవ్వరికీ పట్టట్లేదు. నా భార్య ఎంత గొప్పది కాకపోతే నా ముందు భార్య పిల్లలు ఇద్దరిని పెంచింది, ఆమెకు కూడా ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని నేను ఇది చేసుకోవాలి, ఆమెకి సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి మోహన్ బాబు అనుకోవట్లేదు, అలాగే ఈ విష్ణు అనుకోవట్లేదు. ఇది లక్ష్మి అనుకుంటుంది కాబట్టే నాకు ఈ పంచాయతీ వద్దు అని అమ్మాయి దూరంగా బారిపోయింది. తెలివైంది ఆ అమ్మాయి, అసలు నన్ను అడిగితే తెలివైంది ప్లస్ మంచిది. లేదు అనుకుంటే ఆ అమ్మాయి బుద్ధి కూడా విష్ణు బుద్ధి లాంటిది అయితే ఇక్కడే కూర్చుని ఇంకొంచెం గ్యాస్ లైటింగ్ చేసేదిగా, చేయలా. ఇక్కడ పేచీ అంతా ఇదేనండి, వేరే ఏమీ లేదు. మోహన్ బాబు అనే ఆయన్ని ముందు పెట్టి మొత్తం నడిపిస్తుంది విష్ణు. లేకపోతే ఇంత తగాదా ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్లో ఎంత చెడ్డవాడన్నా అవనివ్వండి, మనోజు అనుకోనివ్వండి, ఈ జనాలందరూ మాట్లాడిందంతా అబద్ధం అనుకోండి, తప్పు అనుకోండి, మనోజే చాలా దుర్మార్గుడు అనుకోండి, రోడ్డు మీద వేసుకుంటారా? ఏ తండ్రి అండి ఏ కొడుకుని రోడ్డు మీద వేస్తున్నాడు? బాగు చేసుకుంటున్నారా లేదా? ఒక్కవేళ పాడైపోతే కదా. కానీ అమ్మా మోహన్ బాబు గారు ఎంతో శ్రమ పడుతూ, అరే మీరు శ్రమ అంటే ఎవరు చేయలేదండి శ్రమ. చెట్టు కింద ఉన్నోడు కూడా శ్రమ చేస్తాడండి. ఇప్పుడు మీరు ఏమన్నా అనండి, ఆయన శ్రమ చేశాడు అనటానికి ఆయన శ్రమ వెనక నిర్మల్ గారి కష్టం లేదా? ఆమె ఇల్లు నడపలేదా? ఈ వయసులో కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఆయన. ఇప్పుడు నేను ఒకటే అండి చెప్తున్నా, ఈ ఇబ్బంది పడ్డానికి ఏ ప్రపంచంలో ఏ సమస్య అయినా పరిష్కారం లేని సమస్య ఉండదండి. ఒక పెద్ద మనిషి మాట్లాడారు, ఏంటి నీకు స్వార్థం లేకుండా, కక్ష లేకుండా, అహంకారం లేకుండా, నీతికి నిజాయితీకి విలువ ఇస్తే ఈ ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య ఉండదు. ఇవన్నీ తప్పని అందరికీ తెలుసుగా. దురాశ దుఃఖమునకు చేటు, తన కోపమే తన శత్రువు, తన అహంకారమే తనని నాశనం చేస్తుంది, నీతి నిజాయితీ లేకపోతే మనిషి అధపాతాళానికి పోతాడు. ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 పక్కన పెడితే ఈ ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య చెప్పండి. అంతర్జాతీయ సమస్యల దగ్గర నుంచి, జాతీయ సమస్యల దగ్గర నుంచి, మన ఇంటి సమస్య దగ్గర నుంచి, మన వ్యక్తిగత సమస్య నుంచి, అవన్నీ ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారు? ఇంత కష్టపడి సంపాదించిన మోహన్ బాబు గారికి ఈరోజు ఈ కష్టం రావటం నేను కరెక్ట్ అని అనుకోవట్లే. రాకూడదు, అసలు పగవాళ్ళకు కూడా రాకూడదు ఇట్లాంటి కష్టం. కానీ ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడాలి కదా. మోహన్ బాబు గారి నుంచి కూడా ఒక పాజిటివ్నెస్ రావాలి. మరి ఆ తల్లి పాపం నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి అంటే, ఒక ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, కొడుకుల మధ్యలో, కూతుర్ల మధ్యలో, భర్త మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అంటే ఎక్కువ బలయ్యేది ఆడవాళ్ళండి. వాళ్ళు అటు చెప్పలేరు, ఇటు చెప్పలేరు. ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తారు, అందరికీ సరిపడా లేదనుకోండి, నేను తిన్నానని అబద్ధం చెప్పే ఆడవాళ్ళు ఉంటారా ఉండరా? మీరు చెప్పండి. ఉంటారు. ఎందుకు చేస్తారా పని? ఆ ఉద్దేశం ఏంటి అంటే, నేను ఇక్కడ వీళ్ళకి చేయవలసిన బాధ్యతలో ఉన్నాను అని ఆ తల్లి అనుకుంటుంది. అలాగే అందరూ బాగుండాలని కూడా తల్లి కోరుకుంటుంది. ఎక్కడో మినహాయింపు ఉండొచ్చు, వేరే విషయం. తల్లులు కూడా ఒక కొడుకు వైపు ఎక్కువ, ఒక కొడుకు వైపు తక్కువ, ఒక కూతురికి ఎక్కువ, ఒక కూతురు తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. ఇప్పుడు తల్లి అలా ఆలోచిస్తుంటే తండ్రి చెప్పగలగాలి, తండ్రి ఇలా ఆలోచిస్తుంటే తల్లి చెప్పగలగాలి. ఇక్కడ మెయిన్ కీరోలు విష్ణునే. విష్ణుకే రావాలి ఈ ఆలోచన. అరే మా అమ్మ ఎంత బాధపడుతుందో కదా, నేను ఇప్పటికి 4-5 సార్లు మాట్లాడాను, ఎక్కడో ఒక చోట రీచ్ అవ్వకపోద్దా అని. ఇప్పుడు నీకు 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్లో ఎవరికన్నా అన్యాయం జరుగుతుంటే నీ భార్య ఎంత విలవెల్లాడిపోద్ది. ఎక్కడో దాగెందుకండి? ఒక పక్షి గూట్లో ఉన్న 4 పిల్లల కోసం ఆహారాన్ని సంపాదించుకొస్తుంది, ఎలా పెడుతుంది చూడండి. 4టికి పెడతదా పెట్టదా? సమానంగానే. ఇప్పుడు ఒకటి ఎక్కువ లాక్కోవాలని చూసినా కానీ దాని నోట్లోది కూడా తీసి మరి ఇంకో పెట్టకు పెడుతుంది. ఇప్పుడు ఒక కుక్క పాలిస్తూ ఉంటుంది రోడ్డు మీద, 7-8 పిల్లలు కలిసి కుక్క పాలు తాగుతూ ఉంటాయి. మనకు అనిపిస్తుంది అసలు దీని దగ్గర ఏం బలం ఉంది, ఇన్ని పిల్లలకి పాలిస్తుంది అది అని. ఎక్కడన్నా ఒక పిల్ల ఏదన్నా తక్కువలో ఉంది అంటే చూసుకుని దాన్ని కూడా సంభాళించుకుంటుంది కదా. ఇప్పుడు ఏనుగులు ఉంటాయి, పిల్లలకి ఎట్లా నేర్పిస్తాయి?
మనం నిజంగా అండి వైల్డ్ లైఫ్ చూస్తే చాలా జీవితం అర్థమవుతుంది, మనం ఏం తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది. అందుకోసం ఇవి పరిష్కరించుకోదగిన వాటిని కూడా పరిష్కరించుకోవట్లా. ఇది మోహన్ బాబు గారు ఒక్కడ తప్పని నేను అనుకోవట్లేదు. మనోజ్ తప్పు ఉంది, విష్ణు తప్పు, మొత్తం అందరికన్నా మెయిన్ విలన్ పాత్ర పోషిస్తుంది మటుకు విష్ణునే. మంచు లక్ష్మి గారిది ఏమంటారమ్మా? ఆవిడేంటి పాపం వచ్చింది, ఇది నా వల్ల కాదు అనుకుంది, వెళ్ళిపోయింది పాపం. ఆవిడ ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఆవిడ ఏం చేస్తుంది? అంటే చాలా మంది మంచు ఫ్యామిలీలో ఇది అంతా కూడా మంచు లక్ష్మి అంటారు. నా కూతురు చెప్తే వింటాను అని ఆయన చాలాసార్లు చెప్పటం నేను విన్నాను. కానీ ఆమె ఎందుకు చెప్పట్లేదు అనే దానికి మన దగ్గర ఏంది ఆధారం? అదేమంటే వీటన్నిటికీ ఆధారం ఏంటి అని అడగొచ్చు ఎవరైనా. ఏ కుటుంబాల్లో అయినా ఇవే జరుగుతాయి కాబట్టి అదే ఆధారం. రైట్ అమ్మా, ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.